మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. మంట కలిసిన మానవత్వం. నోరు లేని కుక్క మురిగిందని మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన హృదయ విదారక ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే గుర్రంకొండ మండలం వెల్లుట్లకు చెందిన అలివేలమ్మ తన ఇంటి ఆవరణంలో బట్టలు ఉతుకుతుండగా అటువైపు వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి తన పెంపుడు కుక్క మురిగింది. దీంతో కోపగించుకున్న ఆ వ్యక్తి కుక్కపై ఆ ఇంట్లో ఉన్న యజమానురాలుపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఎందుకు నోరు లేని జీవాన్ని కొడుతున్నారని ప్రశ్నించగా దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి కట్టెతో మళ్ళీ తిరిగి అలివేలమ్మపై విచక్షణరహితంగా చెప్పుకోలేని చోట అయితే దాడి చేశాడు. నిన్ను నీ కుక్కను కాల్చివేస్తామంటూ చెప్పరాని చోట అలవి కాని విధంగా బాధటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం అయితే మనము అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ గుర్రంకొండలో జరిగిన విషయాలు ఏం జరిగాయి, అసలు ఎందుకు ఇంత విచక్షణ రహితంగా దాడి జరిగింది అన్న విషయంపై ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం అయితే మనము ఎరుకుల అలివేలమ్మ దగ్గర అయితే ఉన్నాము. ఈమె మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే విపరీతమైన బాధతో ఇక్కడ జాయిన్ చేపించారు. ఆమె పరిస్థితి ఎలా ఉంది, అలాగే గుర్రంకొండలో జరిగిన సంఘటన ఏంటి అనేది ఆమెను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మా నమస్తే. అమ్మా నమస్తేనా. ఏ ఊరమ్మా మీది? మా గుర్రంకొండ దగ్గర శనివారపల్లినా. అవునా, ఏం పేరు మీ పేరు? నా పేరు అలివేలమ్మనా. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 45 ఏళ్ళు. ఏం జరిగింది మీకు? అక్కడ బాలంతుంది మాకు. మా కొడుకులు ఇద్దరు, ఒక కొడుకు వచ్చి గొర్రెలు కాటిపోయినాడు, ఇంకొక కొడుకు దేవస్థానానికి పోయినాడు. పాప పేరు పెట్టిల్లా స్వామిని అడుగుతామని పోయినాడు. నేను బాలంతకి మా అమ్మకి పడిపోయి కాలు తగిలిందినా. అమ్మకి పాపకి ఇద్దరికి భోజనం పెట్టి బట్టలు ఉతుక్కుంటా ఉన్నా. నేను బట్టలు ఉతుక్కుంటా అంటే బట్టలు ఉతికి తేలేసి రాళ్ళు ఉంటే ఆరేని పోయినాను. కుక్క అరుస్తా ఉండింది. ఆ కుక్క మాదే, మేము సాకింది చిన్న కుక్క పిల్ల. అరుస్తా ఉంటే ఎందుకు ఇది అరుస్తా ఉంది, నేను తిరిగి చూసినానా. ఆ కుక్క పిల్ల నేను దీంట్లో రాళ్ళు తీసుకొని రాళ్ళతో కొడతా ఉన్నాడు. సుధాకర్ అనే బాబు కొడతాడు. దిగవి ఈది వాళ్ళది. మా బజార్లో వచ్చేసి వాళ్ళు బోర్ వేసుకొని కంపౌండ్ గోడ కట్టుకున్నారు. ఆ బోర్ కాడ పండుకొనింది. అటుపోయి ఆ కుక్కను కొడతా అన్నాడు. ఎందుకు సుధాకర్ కుక్కను కొడతాండావు అన్నా. ఎందుకు సుధాకర్ కుక్కను కొడతాను, మా ఊర్లో ఉండేదే తప్పు, మీరు మీ ఊర్లో ఉండిచ్చిందే తప్పు, మీ కొంపలు కాల్ చేస్తాను అన్నాడు. మేమంతా నేరం మేము చేయనాం, అంత తప్పింది చేయనాం మేము. ఎందుకుగా సుధాకర్ అని అట్లా మాట్లాడుతుండేది, మీరు రైతులు, మేమనే మాట మీరనే మాట మేమంటే బాగుండదు అన్నా. ఆ వరకు కంపెనీ గొల్లంటే మా అమ్మల ఇంటి ముందుకు వచ్చి జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళినాడు. లాక్కొని కంపెనీ గొల్లలేకపోయినాడు. వాళ్ళన్న అక్కడెక్కడున్నాడో బాలకృష్ణ అనే బాబు తెలియదు నాకు. ఈ సుధాకర్ ఈడ్చుకొని వెళ్ళి అన్న తమ్ముడు ఇద్దరు వచ్చినారు. ఒకడు వచ్చి ఇక్కడ తన్నినాడు, పడిపోయినా. అన్న తమ్ముడు ఇద్దరు వచ్చినారు, బాలకృష్ణ సుధాకర్. ఓ బాబుకి వచ్చేసి 30 ఏళ్ళు ఉంటాయి, ఇంకో బాబుకి వచ్చి 30-35 ఏళ్ళు ఉంటాయి వయసు. అక్కడ భూమి ఉండదు, బోర్ వేసుకున్నారు. భూమి ఉండదు వాళ్ళకి, అక్కడ బోర్ వేసుకున్నారు. అక్కడ చేతి పొలం పనులు చేసుకుంటారు. సోళ్ళు పొలం పనులు చేసుకుంటారు. అందుకే వచ్చి ఈడ్చినాడు. బాలకృష్ణ అనే పిల్లోడు ఇక్కడ తన్నాడు, ఎల్లెలకి పడిపోయినా. వాళ్ళ ఇష్టం మధ్యలో చిత్రంసులు పెట్టేశారు సార్. నాకు నా వల్ల కావటం లేదు. అరసదామంటే నోరు మూసి పెట్టేస్తారు. పాప ఇంట్లో ఉంది, అమ్మ కాలు ఇరిపోయి చుట్టింట్లో కూర్చోంది. అమ్మకే తెలియదు. నన్ను ఏడ్చిపోయినప్పుడు అమ్మ అరుస్తా ఉంది ఎందుకు అని. పిల్లోడు తిట్టుకుంటుంది, జుట్టు పట్టుకొని ఏడ్చుకొని వెళ్ళిపోయినాడు. ఇట్లా జుట్టు పట్టుకున్న 2 చేతులతో ఏడ్చుకొని వెళ్ళిపోయినాడు. అక్కడ వాళ్ళ ఇష్టం ఏముంటే చేసేసినారు సార్ నన్ను. ఏమి అంత బలవంతం చేయడానికి కారణం ఏమి, ముఖ్య కారణం ఏమి? ముఖ్య కారణం అంటే మా ఇంటి ముందర మాడి చెట్లు పెట్టినారు సార్ 5 ఏళ్ళకి ముందు అర్జున్లని. ఆ పొలంలో వాళ్ళు మావి గొర్రెలు వాళ్ళ ఆవులు మేపుకుంటా ఉన్నారు సార్. అవి మాడి చెట్లు తినేయినాయి. ఎవరివి అర్జున్ వాడవాళ్ళు తినేయంటే అప్పుడు మా ఇంటాన్ని గొర్రెలు తోలుకొని పోయినాడు. మా ఇంటాన్ని ఉన్నాడు అప్పటికి. గొర్రెలు తోలుకొని పోయింటే ఆ గొర్రెలు తోలినప్పుడు ఈ ఆవులు తోలి మామిడి చెట్లు మేపేసినారు. మామిడి చెట్లు మేపేసిన తర్వాత ఈ వాళ్ళు వచ్చి మీ గొర్రెలే మేపేసినారు అని చెప్పినారంటే మళ్ళీ వాళ్ళ మనమరాలు వచ్చి వాళ్ళ ఆవులు కట్టి మేపేసినారమ్మా అని చెప్పింది. ఆయన వచ్చి మమ్మల్ని అడిగేలికే మేమేం చెప్పినామంటే వాళ్ళు
ఆవులు తోలమను, మా గొర్రెలు తోలుతాము. మా గొర్రెలు తింటే మా చెట్లు నేనే తీస్తాను, ఆవులు తింటే గన వాళ్ళే తీసిమని చెప్పుకొని గలాట్ పెట్టుకున్నాం ఆ రోజు. ఇది 5 ఏళ్ళ తర్వాత ముందు జరిగింది, 5 ఏళ్ళ ముందు జరిగిండేది. ఆ కసి మనసులో పెట్టుకొని మమ్మల్ని పొలంలో కల్లా రానిచ్చెళ్ళా. మా గొర్రెలు కానీ గొడ్లు కానీ ఏమే కానీ వాళ్ళు రానిచ్చెళ్ళా. 45 కోళ్ళు కోడిపిల్లలు ఉంటాయన్నా, కోడిపిల్లలు పోయిన దానికి పోరేట్లు పెట్టేసి మందులు పెట్టి కోడిపిల్లలు చంపేసి ఏం మాట్లాడలేదు మేము. అట్లే అది మనసులో పెట్టుకొని నాకు ఇంత చిత్రం చూపించినారు వాళ్ళు. అక్కడి ఇంకా మళ్ళీ వాడు బాలకృష్ణ అనే పిల్లోడు జొన్నకర్లు వేసినారు, అక్కడ వెళ్ళిపోయినాడు. ఈ పిల్లోడు చీడ్చి కట్టి తీసుకొని కొట్టుకుంటూ మా అమ్మ వాళ్ళ ఇంటికాటికి ఈడ్చుకొచ్చినాడు. నేను అరిచేది చూసి మా కోడలు బయట వచ్చి, అన్న మీకు దండం పెడతానన్నా మా అత్తను వదిలేయండి, మా అత్తను కొట్టొద్దండి అని అడ్డుపడింది. బిడ్డ 11 రోజులు బాలంత్రాలు కడుపు మీద అట్లే పడిపోయింది. ఎల్లరికలా నా జుట్టు అతని చేతిలో ఉంది. నేను అయితే పాప చూసే కూడా నా వల్ల కావటం లేదు. కాళ్ళు చేతులు మట్టంగా ఎరుక్కొట్టేసినాడు. పడిపోతాను అనిపించేసింది. జుట్టు అని చేతిలోనే ఉంది. మళ్ళా వాళ్ళకు అర్థంగా ఈడ్చుకెళ్ళినాడు. కాలు పెట్టి ఈ చెయ్యి పట్టి లాగేసినాడు. అప్పటికి నా కథ అయిపోయింది. అక్కడ పడిపోయినాను. వాళ్ళు ఊరైపోయి వాళ్ళ మౌని మేమురా కొట్టాల్సింది, కొట్టగాక రాని మాట ఒకటి అర్థమైంది నాకు, అంతే. మళ్ళీ తను ఎక్కడ పోయినాడో ఏమో, మా బాబు ఎప్పుడు వచ్చినాడో ఏమో తెలియదు. మా పెద్ద బాబు వచ్చి అడిచిపెట్టిపోయినాడు అంటే ఇంటి ముందర. మళ్ళీ మా చిన్న బాబు తోడుకొని వచ్చి గురంకొండ కంప్లీట్ ఇస్తామని పోయినాం సార్. ఆటి పోయేళ్ళకి మా పేర్లు, నా పేరు నా కొడుకు పేరు నందీష్, అమ్మని రాసుకున్నారు. ఫస్ట్ అమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపో, మళ్ళీ కావాల్సింటే కేసు రాస్తామన్నారు. వాయిలపాడు పొమ్మన్నారు. వాయిలపాడులో 2 రోజులు ఉన్నాము. 2 రోజుల తర్వాత పాప బాబు ఇద్దరు పోయి కంప్లీట్ ఇచ్చినారు. సరే మేము పట్టుకొస్తామమ్మా, మీరు పోండి, మేము కేసు ఎఫ్ఐఆర్ చేస్తాము అన్నారు. 4 రోజులు అయింది. 4 రోజుల తర్వాత కూడాను ఇక్కడ వచ్చి నీ పరిస్థితి ఏమి అని అడిగిన పోలీసు వాళ్ళు లేరు సార్. ఎవరే కానీ మా దగ్గరికి రాలేదు. హాస్పిటల్లోనే ఉన్నాం మేము. మళ్ళా ఎట్లో ఈ పేపర్ వాళ్ళకి తెలిసింది. బాలు అన్న వచ్చి ఏమ్మా నీ పరిస్థితి, నీ సమస్య ఏమి అని అడిగినాడు. నా సమస్య ఇట్లాడుతున్నా, మాకెవరు లేరు, నేను నా పిల్లలు తప్ప మాకెవరు లేరు, మమ్మల్ని ఇట్లా ఊర్లో ఉండే కూడా మాకు రక్షణ లేదా ఊర్లో అని చెప్పేకి ఆయన పేపర్కి వేసినాడు. పేపర్కి ఆ వాడు ఇంత ఉంటుంది, బయట గేటు ఇంత ఉంటుంది, దగ్గరికల్ని గాయాలు తట్టుకోలేను, చెప్పుకోలేని చోటంతా కొట్టారు సార్. ఎక్కడ చూసి వాడు ఏడు చేయంతా రక్తాలు గడ్డలు కట్టాయి, తట్టుకోలేదు. ఎవరు లేరు సార్. ఆ పక్క చింతమాన్ ఒకటి ఉంది సార్ కట్ట మీద, మా ఇంటికి బాగా కనపడతారు వాళ్ళు. కట్ట మీద కూర్చున్నారు సార్. సుమారుగా 20 మంది మగవాళ్ళు అంటే కూర్చోంటారు. ఆ ఊరోళ్ళే సార్, మా ఊరోళ్ళే సార్. అందరూ అక్కడ దృశ్యాన్ని చూసే వాళ్ళే కానీ ఎందుకు కొడతాండవు అని మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఊరు రాలేదు సార్. అయిపో ఒక్కడు ఎక్కడున్నాడో ఏమో, అయిపో వచ్చి కొట్టగాక రాని వాళ్ళు మనమేనా కొట్టాల్సిందే అనే మాట ఒకటి విన్నాను సార్. వాళ్ళు కొట్టవాళ్ళు రెడ్డప్ప అని మా ఇంటి పక్కలో ఉంటారు. ఆ అప్ప ఒక్క మాట అన్నాడు సార్, అంత తప్ప. ఎవరే కానీ మా గాలికి వచ్చిన దౌర్జన్యాన్ని పాల్పడినారు సార్ వాళ్ళు. ఇంత విషయం జరిగిన తర్వాత మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం సార్. వాళ్ళు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ పట్టిపోయి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రాస్తామన్నారు. వాళ్ళు ఏం రాయలేదు. మళ్ళా ఒకసారి పిల్లలు వెళ్ళినారు, రాయలేదు. మళ్ళా బాలు అన్న వచ్చి ఈ పేపర్ పత్రిక ఇచ్చినాక మేము ఎఫ్ఐఆర్ చేసినమ్మా, డిసిపి వస్తాడు మాట్లాడండి అన్నారు. ఆయన వచ్చినాడు. ఆ సార్ కూడా వచ్చినాడు ఇంటికి. మా పరిస్థితులు చెప్పినాము. సరేమో మీకు న్యాయం చేస్తాము, పట్టుకొని పోతాం వాళ్ళని చెప్పినారు. ఈ రోజు పొద్దున్నే బాలకృష్ణ అన్నారు, అతన్ని పట్టుకుపోయినారు. వాళ్ళ కాడ 2 లక్షలు లంచం చేసుకొని బాబుని వదిలేసినారు. ఇంకేమి న్యాయం జరుగుతుంది సార్ మాకు ఊర్లో? మేము 2 లక్షలు లెక్కించి నేను బయట వచ్చేయినారా, నా తమ్ముని కూడా నేను అట్లే తెచ్చి ఊర్లో ఉన్ని కన్నా ఇండ్లు కగ్గి పెట్టేస్తాము అని చెప్పి బెదిరించిన అంట బాబుని పొద్దున. ఈ చట్టం మీద నమ్మకంతో అక్కడికి వెళ్తే వాళ్ళే చట్టమే పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? మా గోడు ఎవరికి చెప్పుకునేకైతుంది? పోలీసులే న్యాయం చేయాల్సిన పోలీసులే వాళ్ళకల్లా లీడ్ అయిపోయి వాళ్ళకే న్యాయం చేస్తా అంటే మేమేం మాట్లాడేకుంది సార్ వాళ్ళని? ముఖ్యంగా ఇంత పెద్ద దుర్ఘటన జరగడానికి కారణం ఏమనుకుంటారు మీరు?
వాళ్ళకి ఏం లేదు సార్, చిన్న జాతి అంటే వాళ్ళకి చులకన. మేము అక్కడ ఉండకూడదు, మేము వీళ్ళకి 5 సంవత్సరాల కిందటే వెళ్ళిపోమని చెప్పినారు, వీళ్ళు వెళ్ళిపోలేదు. మేమేమో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు సార్. వీళ్ళకి ఏమంటే అంటే వీళ్ళకంటే తక్కువ జాతి అంటే అర్జునులకి అదొక్కటే సార్ కారణం. అదొక్కటే వాళ్ళ హరిజనులకి మా చేత క్షమాపణ చెప్పించారే అనంత అదే వాళ్ళ హక్కులు సార్. గురంకొండ మండలం శీలంవారిపల్లి నందు అలివేలమ్మను 13వ తారీఖు యావత్ మండలం గ్రామం చూస్తుండగా ఆమెను బట్టలు ఊడదీసి కొట్టినా కూడా ఇంతటి వరకు కరెక్ట్ చర్యలు లేవు. నేను రాష్ట్ర గిరిజన సమైక్య ఆర్జీఎస్ తరఫున ఓటే డిమాండ్ చేస్తున్నాం. పోలీసు వారిని, ఒక మహిళకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదా అని అడుగుతున్నాము. మీరు మీ చట్టాలు, మీ పథకాలు ఒక మహిళను ఇంత బట్టలు ఉడదూసి 10 మంది చూస్తుండగా రక్త గాయాలు చేస్తే ఇంతవరకు మీ చర్యలు ఏంటివి అని చెప్పేసి ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటి వరకు కూడా ఒక గిరిజనులకు ఏ హక్కులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు, చట్టాలపైన అవగాహన లేదు. దీన్ని అదునుగా చూసుకున్న అగ్ర కులాల వాళ్ళు అక్కడక్కడ రాష్ట్రంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వాలు ఎందుకు గిరిజనుల పైన చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అలివేలమ్మ పెంపుడు కుక్క వచ్చేసిందో అక్కడ వెళుతున్నటువంటి సుధాకర్ పైన అరవడం వల్ల అలివేలమ్మను టార్గెట్ చేసుకునేసి అక్కడ అగ్రకుల సభ్యులు సుధాకర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసిందో ఆమె పైన కులం పేరుతో దూషిస్తూ ఆమెను నానా దుర్భాషలాడుతూ ఆమె ఎస్టీ కులకు సంబంధించినటువంటి అభాగ్యురాలు అనే ఒక నెపంతో ఆమెను వచ్చేసిన విచ్చలవిడిగా విచక్షణారహితంగా ఆమెను వచ్చేసిందో మనము ఏదైతే తల్లి గర్భంతో పోల్చేటువంటి తల్లి గర్భం ఉందో ఆ గర్భం పైన కూడా ఆయన విచక్షణారహితంగా కాళ్ళతో తన్ని ఆమె భుజం పైన కాళ్ళ పైన ఎక్కడంటే అక్కడ అది ఆమె చెస్ట్ పైన అక్కడంతా కూడా ఆయన గాయాల పాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము ఖచ్చితంగా అతని పైన ఎస్సీ కేసు నమోదు చేశారనే విషయం కూడా మాకు తెలిసింది. కాకపోతే ఈ రోజుకు కూడా ఆమె ఆ ఊరికి పోవడానికి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆమె గ్రామానికి పోతే మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా భారతీయ అంబేద్కర్ సేనగా ఎస్టీ సంఘాలు అన్ని కూడా ఆమెకు ముక్త కంఠంతో ఆమెకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మానవులంతా కూడా మనుషులుగా సిగ్గుతో తలదించుకునే సంఘటనలు రోజు రోజుకి హెచ్చుమీరేలా జరుగుతుంది. ఒక గిరిజన మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని 4 రోజుల తర్వాత ఈ సమాజానికి తెలిసిందంటే ఈ విషయాన్ని బయటకు రాకుండా ఏ రకంగా దాన్ని కిందకు తొక్కేశారో మనకు అర్థమవుతుంది. ఈ శీలంవారిపల్లిలో 100 ఇండ్లు ఉన్నటువంటి శీలంవారిపల్లిలో ఒకే ఒక ఇల్లు ఉన్నటువంటి గిరిజన కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా పలు దఫాలుగా హింసిస్తూనే ఈ రోజున కుక్క మరిగిందని దాని యొక్క అరుపులతో విసుక్కొని మీ కుక్కనే ఎందుకు అరుస్తా ఉంది అని చెప్పి దాని కుక్కను కూడా కొట్టి చిత్రహింసలు పెట్టడం కాకుండా ఆ కుక్క ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళతో కూడా చిత్రహింసలు పెట్టి ఇక్కడ అలివేలమ్మను దారుణంగా కొట్టి కొడుతుంటే అడ్డం వచ్చినటువంటి అలివేలమ్మ కోడల పైన కూడా కడుపు మీద తన్ని దాడి చేసినటువంటి దుర్ఘటన ఇక్కడ ఉంది. ఏదైతే కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక విఆర్ఓ పైన దాడి జరిగితే హుటాహుటిన వచ్చారు, చాలా మంచి విషయం, పరిణామం. అదే రకంగా ఈ రోజున ఒక గిరిజన మహిళకి చెయ్యి కాలు విరిచేసినటువంటి సంఘటన మీ కళ్ళ ముందు ఉంది. 4 రోజులైనా పట్టించుకోలేని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోలేని స్థితి మన జిల్లాలో ఉంది. దయచేసి ఈ సంఘటన పైన కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ అలివేలమ్మ కుటుంబానికి న్యాయం చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఎవరైతే దాడి చేసినటువంటి బాలకృష్ణ సుధాకర్ పైన చట్టపరమైన కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపి వెంటనే కుటుంబానికి సంరక్షణ కల్పించాలని చెప్పేసి మేము బహుజన సేనగా డిమాండ్ చేస్తున్నాం.